గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. నేను సచిన్. రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి అధికమవుతున్నాయి. రోడ్లపైన స్పీడ్ నియంత్రణ అనేక రకాలుగా స్పీడ్ గన్ మెషిన్స్ అని పెట్టి ఫైన్లు వేసిన రోడ్లపైగా భారీగా నిబంధనలు ఉల్లంఘన జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా ఉల్లంఘన జరిగిపోయి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదంలో ఇప్పటికే 21 మంది మరణించినట్టు తెలుస్తోంది. చేవెళ్ళ మిర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్ లారీని ఢీకొట్టింది. సో నేను నా కొలీగ్ సచిన్ మీకు కేవలం అక్కడ ఎటువంటి విధంగా జరిగింది యాక్సిడెంట్ అనేది మాత్రం వివరించే ప్రయత్నం చేస్తాను. సో రోడ్డు పైన ఎవరివి వాళ్ళకు ఉంటుంది కదా, మరి యాక్సిడెంట్ గల ప్రధాన కారణం ఏంటి అని అంటే ఒక గుంత, రోడ్డుపై ఏర్పడ్డ ఒక గుంత ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. మొన్ననే కర్నూలులో 19 మంది అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైనటువంటి సంఘటన మరొక మునిపే ఇక్కడ మట్టిలో కూరుకుపోయి మృతదేహాలుగా మిగిలిపోయారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం, నిజంగా బాధాకరం అని చెప్పాలి. కొన్ని కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. సో నాతో పాటు సచిన్ ఉన్నారు. ఇది రోడ్ ఎగ్జాక్ట్గా సచిన్, సో తాండూర్ హైదరాబాద్ రోడ్ అనేది అన్నట్టుగా సాధారణంగా మనం సమాధి అయిపోయిన అంశానికి సంబంధించి అంటే బురదలో ఉండో లేకపోతే వరదలవి వచ్చినప్పుడు, కానీ కంకర చేసిన సమాధిది. సో బహుశా గతంలో జరిగిందో లేదో తెలియదు, కానీ భవిష్యత్తు ఇటువంటి ఘటనలు జరగకూడదని చెప్పి కోరుకుందాం. ఇటువంటి దుర్ఘటనకు సంబంధించి అంటే ఇక్కడ అట్ ద సేమ్ టైం సచిన్, ఒకసారి ఒక సంఘటన జరిగిందని అంటే దాని నుంచి బయటపడేలా అధికారులు ప్లాన్ చేయాలి. మన కర్నూలులో ఒక సంఘటన జరిగిందంటే 2 రోజుల పాటు తూతూ మంత్రంగా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్లు చేశారు. తర్వాత ఆగిపోయింది. మరి ఇన్స్పెక్షన్లు ఎక్కడ దాకా వచ్చాయో తెలియదు. సో ఇక్కడ ప్రధానమైన కారణం రోడ్డు కూడా కారణం. మొన్న జరిగిన సంఘటనలో ఒక వ్యక్తి మద్యం సేవించడం, ఆ తర్వాత డివైడర్ తాకడం అన్నీ కూడా జరిగిపోయాయి. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్గా మీకు కొంత దాన్ని డిఫైన్ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని కల్పితమైనటువంటి ఒక బస్ని లేకుంటే ఒక ట్రక్ని ఒక రోడ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రోడ్, హైదరాబాద్ బీజాపూర్ హైవే అంటూ ఉంటారు. ఇక్కడ మీకు ఎంత నీట్గా బ్లాక్ కలర్లో కనబడుతుందో ఇక్కడ ఎగ్జాక్ట్గా రోడ్ ఉండదు. ఎగ్జాక్ట్ గా మిర్జాగూడ కాదు, అది హైవే దానికి సంబంధించిన దగ్గర కూడా మొత్తం ఇది రోడ్ అంతా కూడా 30-40 ఏళ్ల నుంచి. రీసెంట్ గా సచిన్ ఒక ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ తాండూరులో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తాండూరులో ఒక గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్కి నేను వెళ్ళాను మన కెమెరామ్యాన్తో పాటుగా. లిటరల్ మీరు నమ్మరు, నేను ఆ రోజు ఎన్ని ప్రమాదాలు తప్పించుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే హైవే కనిపిస్తూ ఉంటుంది, కిందికి లోయలు, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, చాలా అటవీ ప్రాంతం లాగా ఉంటుంది, నిర్మానుషంగా ఉంటుంది ఆ రోడ్ మొత్తం కూడా. తాండూరులోనే ఆ స్కూల్ ఉంది కూడా. సో అక్కడ వెళ్ళే సమయంలో ఎదురుగా ఆ లోయ ఉన్న విషయం కనిపించదు. సో చూడడానికి ఇంత నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు రోడ్, కానీ అక్కడ మొత్తం గుంతలమయం, కంప్లీట్ గుంతలు, లోయలు, అప్ అండ్ డౌన్, చాలా వర్స్ట్ రోడ్ అని చెప్పాలి. అది ఇప్పటి వరకు నేను అనుకున్నాను ఇది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళే రహదారి కూడా అదే. అంటే మీరు అంటుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది. రీసెంట్గా నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కూడా, కర్ణాటక అటువైపు వెళ్తున్నప్పుడు కూడా హైవేలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇక్కడ చాలా ప్రొలాంగ్ అవుతుంది. సో ఈ రోడ్డు పైన ఇటువైపు నుంచి అంటే టువర్డ్స్ షాద్ నగర్ నుంచి తాండూరు వైపుగా ఈ ట్రక్ వెళ్తోంది. సో ఇవన్నీ కల్పితంగా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రం ఏర్పాటు చేసినవి. అటువైపు నుంచి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. సో సచిన్ మీకు ఆ బస్సును మూవ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను ట్రక్ను మూవ్ చేస్తాను. సో ఇటు రెండు వైపులా ఈ మిడిల్ లైన్స్ కూడా లేవు. ఇక్కడ మీకు చాలా నీట్గా కనిపిస్తోంది. ఈ మిడిల్ లైన్స్ ఉండవు, గుంతలు ఉండిపోతుంది. ఇటువైపు గుంత, అసలు వెళ్ళడానికి 2 వెహికల్స్ పాస్ అవ్వడానికి కూడా సాధ్యంగా సిచ్యువేషన్. సో ఈ ట్రక్ ఇలా మూవ్ అవుతోంది. సో మీకు కొంత జూమ్ యాంగిల్ చూపిస్తారు, కొంచెం ముందుకు తీసుకురండి. సో ఇక్కడ గుంతుంది, ఇక్కడ మీకు కనిపిస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ గుంతని మేము కొంచెం టేప్ వాళ్ళ మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో ఈ గుంత దగ్గర నుంచి అటువైపు నుంచి బస్సు వస్తాం. ఇటువైపు చాలా వేగంగా ఉంది ట్రక్. అది ఆ ట్రక్ ఇటువైపు నుంచి వచ్చి ఫుల్ లోడ్ హెవీ కంకరతో ఇక్కడ రిప్రజెంటేటివ్ గా మన కంకర కూడా మనకి చూపించే ప్రయత్నం చేస్తాం. సో దీన్ని గుంతను తప్పించబోయి ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ మిడిల్ మ్యాన్ ఈ లారీ నుంచి ఇలా వచ్చేసి గుంతను తప్పించబోయి ఈ లారీ ఇలా ఢీకొట్టి ఆ తర్వాత ఇలా క్రాస్ అయిపోయి ఈ కంకర మొత్తం కూడా ఈ బస్ పై ఇలా పడిపోయింది. ఇది సిచ్యువేషన్. సో ఎగ్జాక్ట్ గా అక్కడ బస్సు ప్రమాదానికి సంబంధించి ఇది అక్కడ సిచ్యువేషన్ జరిగింది. ఎప్పుడైతే దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలంటే కరెక్ట్ గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే డ్రైవర్ కి సంబంధించి కావచ్చు, ఇటువైపు సంబంధించి. సో దీని ఇంటెన్సిటీ ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కంకర సంబంధించి, ఎందుకంటే ఇదంతా ఇక్కడ ఇలా మొత్తంగా ఇది ఇలా బేస్ అయిపోయింది. అంటే నేను మార్నింగ్ చూసిన విజువల్లో మనోజ్ ఇలా బేస్ అయిన సందర్భం. ఎందుకు ఇందాక మనం ఆఫ్ రికార్డ్ గా మాట్లాడుకున్నాం, చాలా మంది లోపల ఇరుక్కున్న సందర్భం బయట నుంచి ఎదురు చూసారు, ఎక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళి తీసే ఇక్కడ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ట్రక్ ఇందాక చెప్పినట్టుగా ట్రక్ ఇలా మూవ్ అవుతున్న టైంలో ఇలా మూవింగ్ మూమెంట్ లో ఇక్కడ గుంతుంది. దీన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ముందు వైపు ఇంజన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ట్రక్ది, ఆ ఇంజన్ పార్ట్ ఇలా టర్న్ అయిపోయింది. అప్పుడెప్పుడే టర్న్ అయిపోయింది. ఇక్కడ హెవీ లోడ్ 30 మెట్రిక్ టన్స్ క్యారీ చేయాల్సినటువంటి లోడ్ లో
వాడు ఏకంగా ట్రక్ డ్రైవర్ 65 అంటే మోర్ దాన్ డబుల్ క్యారీ చేస్తున్నాడు. more than హెవీ వెయిట్ తో ఒక్కసారి ఏమైపోయింది, ట్రక్ వెనకదిక్కు పార్ట్ వచ్చేసి ఈ హెవీ లోడ్ క్యారీ చేసే పార్ట్ వచ్చేసి డైరెక్ట్ గా బస్ మీద పడిపోయింది. ఇలా చొచ్చుకు వెళ్ళడమే ఇటు బస్ డ్రైవర్ సీట్ నుంచి ముందు భాగం నుంచి ఇది ఆల్మోస్ట్ ఇది కూడా పోయింది. ఈ ముందు పార్ట్ ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, ఈ గ్లాస్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఇటువైపు డ్రైవర్ వెనకాల ఇటువైపు 6 సీట్స్ అంటే సుమారుగా ఒక్కో సీట్ లో బెంచ్ బార్ బస్ ఎక్కే వాళ్ళకి తెలిసే ఉంటది. సో దాంట్లో 6 సీట్లు పూర్తిగా నుజ్జు అయిపోయాయి. నేను చూసినప్పుడు మనోజ్, ఎందుకంటే నాకెలా అనిపించింది, మార్నింగ్ ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఎవరో కరెక్ట్ గా మధ్యలో ఎగ్జాక్ట్ గా మధ్యలో కోసేసినట్టు ఈ పార్ట్ ఏం లేదు, కేవలం ఇది ఇలా కవర్ చేస్తే ఈ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది, ఈ పార్ట్ ఏది లేదు. సో ఇప్పుడు మేజర్ గా మరణించిన వాళ్ళు కూడా ఇటువైపు ఉన్న వాళ్ళు మరణించిన వాళ్ళే 6 సీట్లు డ్రైవర్ తో పాటుగా ఇప్పటికి యాజ్ ఆఫ్ నో మనం లైవ్ ఈ వీడియో చేసే సమయానికల్లా 21 మంది మరణించి వారంతా కూడా ఇందులో ఉన్న వాళ్ళే. నిజంగా చూస్తే దాంట్లో 3 నెలల పాప తల్లి, తర్వాత ఒక అబ్బాయిని చెవునొప్పి ఉందని చెప్పి ఊర్లో నుంచి తాండూరు అంటే మోస్ట్లీ అది చాలా రూరల్ ఏరియా, అక్కడ నుంచి పబ్లిక్ కోటి ఏంటి హాస్పిటల్కి కొంతమంది వస్తున్నారంట. ఒక బాబు తన తండ్రితో పాటుగా ఇయర్ పెయిన్ ఉందని చెప్పి కోటి ఏంటి హాస్పిటల్కి వస్తుంటే తండ్రి మరణించాడు, అబ్బాయి బతుకున్నాడు, కొంచెం గాయాలయ్యాయి. ఒకే కుటుంబంలో నుంచి 3 అక్క చెల్లెళ్ళు, ఒకే కాలేజ్ చదువుకునేటువంటి 3 పిల్లలు కూడా మరణించారు. నిజంగా ఇది ఒక బిగ్ ట్రాజడీ అని చెప్పాలి. చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఒకదాని తర్వాత ఒకటి మరి ఏం జరిగిందో ఏమైనా తెలియదు కానీ ఇంతటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ రోడ్డే ప్రధాన కారణం. సో ఎప్పుడైతే మనకి ఈ సంఘటన జరిగిందో ఇప్పుడు చర్చకు వస్తోంది, రోడ్ ఎవరు ఎక్స్పాండ్ చేయలేదు, రోడ్ ఎందుకు పట్టించుకోలేదని చెప్పి. గతంలో నేను వెళ్ళినప్పుడు ఆ రోడ్లో వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ గతంలో ఏదైనా కూడా అటు వెళ్ళాలంటే అదే మెయిన్ సోర్స్, ఇక నో రోడ్ ఎట్ ఆల్. ఆ రోడ్ నుంచే వెళ్ళాలి. 30-40 ఏళ్ల నుంచి ఇదే గతుకుల రోడ్డు, ఇదే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు, చాలా బిగ్గెస్ట్ నేషనల్ హైవేగా చెప్తున్నారు దాన్ని. దాది 2 లైన్లు మాత్రమే, జస్ట్ 2 లైన్ హైవే అది. దానికి 4 వే హైవే కాదు, 2 లైన్ హైవే. గతుకుల రోడ్డు, ఎటు చూసిన నిర్మానుష్యమైన సిచ్యువేషన్. సో 30-40 ఏళ్ల నుంచి అది అలాగే ఉండిపోయిందని చెప్తే రీసెంట్ గా దానికి శాంక్షన్ అయిందంట రోడ్ ఎక్స్పాన్షన్ కోసం. కానీ కొంతమంది పర్యావరణ ప్రేమికులు, సో డెఫినెట్గా వాళ్ళు తప్పని మనం చెప్పలేం, బట్ ఈ సిచ్యువేషన్లో చూస్తే వాళ్ళని చాలా మంది బూచిగా చూపిస్తున్నారు. సో పర్యావరణ ప్రేమికులు వెళ్ళిపోయి నేషనల్ గ్రీన్ అభ్యర్థించిన వాళ్ళు వెళ్ళి, ఎస్ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, చుట్టూ అడవియే, అడవి మధ్యలో జరిగింది మిర్జాగూడ దగ్గర. సో చుట్టూ అడవే ఉంటుంది. ఈ రోడ్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే, ఎన్జిటి దగ్గరికి అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్జిటి కొన్ని రోజుల పాటు దాన్ని సస్పెండ్ చేసింది. అంటే కొన్ని రోజుల పాటు రోడ్ ఆగిపోయింది నిర్మాణం అనేది. 2 days బ్యాకే నిన్న పేపర్లో వచ్చింది. అక్కడ చాలా మంది ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళతో నేను కొంతమంది రిపోర్టర్స్ కూడా మాట్లాడినప్పుడు 2 days బ్యాకే ముఖ్యమంత్రి కూడా ఈ రోడ్ శాంక్షన్ అయింది, వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ రోడ్ బిగ్గెస్ట్ రోడ్ అని చెప్పి ప్రకటన చేశారంట. బట్ మాట్లాడుతున్నప్పుడు ఓకే, ఎక్స్పాన్షన్ వరకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆల్రెడీ ఉన్నదాన్ని కాస్త బాగు చేసేది. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాం మన రోడ్లు కూడా ప్యాచ్ వర్క్స్ జరుగుతుంటాయి. ప్యాచ్ వర్క్ చేస్తే కనీసం మేజర్ యాక్సిడెంట్స్. సో ఈ రోజు మీరు అన్నప్పుడు నాకు గుర్తొస్తుంది ఏంటంటే, ఇది ఇలా వెళ్తున్న క్రమంలో దాని కూడా దాని ఏమంటారు, ఆ పొజిషన్ని కాపాడుకోలేకపోయింది, పొజిషన్ హోల్డ్ చేయలేకపోయింది. ఎందుకంటే వెయిట్కి అట్ ద సేమ్ టైం వాళ్ళు టర్న్ చేసినప్పుడు మనం సాధారణంగా మనం ఇలా రైట్ టర్న్ చేస్తే వెయిట్ అంతా లెఫ్ట్ సైడ్ పడుతూ ఉంటుంది. సో ఈ రోజు నాకు కూడా అది అనిపించింది, వెహికల్ ఇటు వస్తున్నప్పుడు దీని వెయిట్ దీని మీద పడింది. అట్ ద సేమ్ టైం ఇది ఆ పొజిషన్ తీసుకుందని చెప్పి ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ డ్రైవర్ కూడా కాస్త పుష్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు తప్పించడానికి. సో ఈయన కూడా ఇచ్చి ఉండవచ్చు బస్ ఆ టైంలో. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, రెండింటి మీద దీని ప్రెషర్ దీని మీద, దీని ప్రెషర్ దీని మీద. సో మధ్యలో టైర్ కూడా బ్లాస్ట్ అయిపోయినట్టు సంఘటనలో. అంటే ఎంత ఫోర్స్ఫుల్ గా, ఒకవేళ డ్రైవర్ స్లోగా వచ్చినా సరిపోయేది, లేదా బస్సు 1 నిమిషం 1 సెకండ్ ఆలస్యంగా వచ్చినా సరిపోయేది. ఇద్దరు ఒకేసారి గుంతకాడికి రావడం, మళ్ళీ వెంటనే మలుపు కూడా ఉందంట. ఆ గుంత దాటేసిన తర్వాత వెంటనే మలుపు కూడా ఉంది. ఆ మలుపు దగ్గర ఆ గుంత దాని గురించి చూపించే ప్రయత్నం చేస్తారా? సో ఇక్కడ గుంత ఉంది, గుంత దాటిన ఒక 50 meters అంటే ఆల్మోస్ట్ గుంతను తప్పించి ఇక నెక్స్ట్ వెంటనే టర్న్ తీసుకోవాల్సిందే. బస్ కూడా బస్సు టర్న్ తీసుకోవాలి, ఇటు టిప్పర్ కూడా టర్న్ తీసుకోవాలి. ఆ టర్న్ తీసుకున్న సిచ్యువేషన్ లో ఏమైపోయింది, గుంతను దాటించిన తర్వాత ఈ టర్న్ లో మీరు అంటున్నట్టుగా ఈ వెయిట్ అనేది రైట్ సైడ్ ఫ్లిప్ అయింది, అటువైపు బస్ పై పడిపోయింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా సచిన్ మీకు కొన్ని ఇక్కడ మీకు అర్థం కావడం కోసం కొన్ని సీటింగ్ అలాట్మెంట్స్ కూడా ఏర్పాటు చేసాం. ఒకసారి సీటింగ్ అలాట్మెంట్స్ ఆ సీటింగ్ లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ సీటింగ్ లో కూర్చొని ఎక్కడ ఏమాత్రం ప్రెషర్ పడి ఉంటుంది, ఏం జరుగుతుందో చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడికి వెళ్ళిపోతారండి. సో ఇది బస్ సీటింగ్ అలాట్మెంట్ గురించి. ఇది ఎక్స్ప్రెస్ బస్, సూపర్ లగ్జరీ కాదు, ఈ మాదిరిగా ఉండవు. బట్ మీకు అజంప్షన్ కోసం చెప్తున్నాను, ఇటువైపు డ్రైవర్ వెనకాల వైపు ఇది డ్రైవర్ సీట్ అనుకో, డ్రైవర్ సీట్, డ్రైవర్ వెనకాల వైపు ఇటువైపు 3 బెంచెస్ ఉంటాయి, బార్ ఉంటుంది ఇటువైపు. ఈ బార్ లో 3 కూర్చోవచ్చు, అటువైపు 2 కూర్చోవచ్చు, 3+2. సో ఈ డ్రైవర్ తో పాటుగా ఇందాక సచిన్ చెప్పినట్టుగా ఆ ట్రక్ ఎప్పుడు ఢీ కొట్టిందో డ్రైవర్ తో పాటుగా ఇటువైపు ఆల్మోస్ట్ 6 rows హాఫ్ ఆఫ్ ది బస్ కట్ అయినట్టుగా ఉందన్న చూసారా. సో ఈ పొజిషన్ 6 rows మొత్తం 6 rows. సో ఇలా కూర్చుంటారు. సో సాధారణంగా బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నైట్ టైం ఇలా పడుకుంటారు సాధారణంగా, ఇలా వాలి పడుకునే సందర్భం. సో ఇలా పడుకునే క్రమంలో ఇక్కడ ఆ రాపిడికి మనోజ్
దాని ప్రెషర్ దీని మీదకి వస్తుంది. అండ్ వీళ్ళు కూడా ఇలా సడన్ గా కనుక అంటే దగ్గర ఒక రకంగా ఒకరినొకరు ఇట్లా క్లాప్స్ కొలిజన్ జరిగిందని చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్ గా. సో ఆ 6 rows వెళ్ళిపోయాయి. కానీ ఎప్పుడైతే ఈ ట్రక్ 6 rows పై హాఫ్ ఆఫ్ ది పార్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి బోల్తా పడిందో, ఇటువైపు కూర్చున్న వారంతా వాళ్ళు కూర్చున్న చోట వాళ్ళపై కంకర పడిపోయింది. వాళ్ళు ఎలా అయితే కూర్చున్నా అలాగే కూర్చుండిపోయారు. సో ఒకవేళ ఈ కంకరని మరి వెంటనే ఆల్రెడీ సంఘటన జరిగింది 6:15కి, 7:30 వరకు 7 o'clock వరకు ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఆ జేసీబీలు వచ్చి బస్సును లిఫ్ట్ చేశాయో అప్పటి వరకు ఒక్క వ్యక్తిని కూడా తీయలేకపోయారు. బికాస్ కొంచెం కంకర తోసినట్టయితే ఈ లారీ ఏమవుతోంది, ఇంకా ప్రెస్ అవుతోంది, అంటే కూర్చున్న మనం ఇలా కూర్చున్నాం. సో లారీ టిప్పర్ కి సంబంధించి ఆ హాఫ్ ఆఫ్ ద వెయిట్ నుంచి పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది, ఆ వెయిట్ కి వచ్చి ఇది ఆ కంకర మొత్తం వెళ్ళి ఇటువైపు ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు కూర్చున్న పొజిషన్ లో ఇక్కడ వరకు కంకర పడిపోయింది. సో ఇక్కడ నుంచి వచ్చిన సందర్భంలో వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం చాలా తక్కువ. ఈ మధ్య గ్యాప్ లో పడి ఇక్కడ నుంచి వీళ్ళ మీదకి అది వెళ్ళే అవకాశం. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ లారీ ట్రక్ ఢీకొనగానే వీళ్ళు ఆల్మోస్ట్ డైరెక్ట్ గా అటాక్ లారీతో ఉంది కాబట్టి ముందుకు గురై ఉంటారు. కానీ ట్రక్ ఎప్పుడైతే బోల్తా పడిపోయిందో అప్పుడు వాళ్ళ మీద కంకర ఎక్కువ పడిపోయింది. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు కంకర చేయడానికి కూడా ముందుగా ఈ ట్రక్ ని పూర్తిగా లిఫ్ట్ చేసి పక్కన పెట్టిన తర్వాతనే కంకర తోడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కంకర తీసినా కూడా అది ఇంకా కుంగుతూ ఉంది అటువైపుగా, ఆ లారీ ఇంకా బెండ్ అవుతోంది. సో ఆలస్యమైంది. కారణం ఇక్కడ మనోజ్ మీరు అంటున్నప్పుడు ఇక్కడ వరకు వచ్చేసిన సరే క్రమంలో ఆ హైట్ లో పడింది కాబట్టి ఈ హైట్ లోంచి వచ్చిన క్రమంలో మీరు విజువల్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే దాదాపుగా దీంట్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఇక్కడ వరకు ఇరుక్కుపోయిన వాళ్ళు కనిపించారు. కొంతమందికి అదృష్టశాత్తు ఇక్కడ వరకు ఇరుక్కుపోయిన వాళ్ళు కనిపించారు. అంటే అక్కడ రెస్క్యూ చేసిన వాళ్ళు, రెస్క్యూ టీంతో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా మాట్లాడి వాళ్ళు అదే చెప్పారు. కొంతమంది లక్కీగా ఎంతవరకు వాళ్ళు కాపాడుకోగలిగారు. ఫ్రంట్ గ్లాస్ అద్దం పగలగొట్టుకున్న లోపలికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి మేము వాటిని క్లియర్ చేసే ముందు వాళ్ళు కాపాడగలిగామని చెప్పి. సో అంటే ఈ రేంజ్ లోకి వచ్చిన తర్వాత కంకర ఎంతవరకు కప్పేసింది. సో అటువైపు ఇటువైపు 2 sides లో ఇటువైపు 6 rows వరకు డ్యామేజ్ అయితే అటువైపు కూడా ఆల్మోస్ట్ 6 rows డ్యామేజ్ అయిపోయి ఎవరైతే ఇప్పుడు సేఫ్ గా ఉన్నారో, కొంత గాయాల పాలైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు అటువైపు కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వెనకాల కూర్చున్న వారికి చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈ 6 rows తర్వాత వెనకాల సింగిల్ బార్ ఉంటుంది అక్కడ ఇక్కడ వరకు. సో అందులో కూర్చున్న వారు అటువైపు ఒక 2 seats, ఇటువైపు ఒక 2 seats మాత్రం సేఫ్ గా ఉన్నారు. మిగిలిన వారందరికీ కూడా ఇటువైపు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ అండ్ కండక్టర్, ఇప్పుడు ఆల్రెడీ కండక్టర్ సేఫ్ గా ఉన్నారు, కండక్టర్ అటువైపు కూర్చుంటారు. జనరల్ మీకు తెలిసింది ఎవరైనా బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకి డ్రైవర్ ముందు సీట్ లో ఉంటే లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ సీట్ వచ్చేసి కండక్టర్ ఎంట్రీ సీట్ ఇలా ఉంటుంది కాబట్టి ఎంట్రీ సీట్ వెరీ నెక్స్ట్ సీట్ వచ్చేసి కండక్టర్ ఉంటారు. సో ఆయనకి మొహం మీద కొన్ని గాయాలయ్యాయి. ఆ గాయాల గల కారణం ఎప్పుడైతే ట్రక్ ఇటువైపు పడిపోయిందో ఆ కంకర అదంతా కూడా గాయాలైపోయి చాలా తీవ్రంగా గాయపడ్డారు. బట్ హీ సేఫ్ నౌ. ఇందాకే మంత్రి పొన్నం ప్రభాకర్ కొంతమంది మంత్రులు కలిశారు. సో మిగిలిన వారందరి సిచ్యువేషన్ అయితే ఇటువైపు కంప్లీట్ గా డ్రైవర్ అండ్ ఇటువైపు కూర్చున్న వారందరూ కూడా కంప్లీట్ గా ఆ సంఘటన జరగగానే స్పాట్ లోనే మరణించారు. సో ఇక్కడ ప్రమాదానికి కారణం ఎవరు అనంటే ఇప్పుడు చెప్పండి. ఆ రోడ్డు ప్రమాదానికి కారణం గతంలో జరిగినటువంటి కర్నూలు ప్రమాద ఘటనలో కూడా డ్రైవర్ తప్పిదం ఉంది. అక్కడ యాక్సిడెంట్ గురైన తర్వాత శివశంకర్ అనే వ్యక్తి, టామీ అనే వ్యక్తి తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఘటనలో ఇప్పటికీ మనం ఎవరు కారణమై ఉంటారు రకరకాలుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక్కడ కారణం చూడండి, ట్రక్ డ్రైవర్ వేగం ఒకటి, తర్వాత ట్రక్ హెవీ లోడ్ తో ఉంది. 30 మెట్రిక్ టన్నులు క్యారీ చేయాల్సింది 65 మెట్రిక్ టన్నుల కంకర క్యారీ చేస్తోంది. ఇటు బస్సులో కూడా 50 మంది కెపాసిటీ. ఈ పాయింట్ గురించే, ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి పోలీసు శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది. ఏమని మాకు కండక్టర్ చెప్పుకొచ్చాడు 72 కాదు 72 మంది ఉన్నారు. సో కెపాసిటీ 50 అని చెప్పి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాంట్లో 72 మంది ఎలా వచ్చారు? ఇది కూడా ఇబ్బంది. ఓవర్లోడ్ మనకు అర్థమవుతోంది. ఓవర్లోడ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. సో రోడ్డుకు అడ్డంగా వచ్చేసి మీరు అక్కడ అడ్డు పెట్టేసి ప్రతి ఉచిత ప్రయాణాలు ఉన్నాయి మహిళలకి. ఈ సందర్భం కాదేమో, బట్ చూడండి వెనకాల ఇంకో బస్సు వస్తుంది, దాన్ని ఎక్కిరండి, 1 గంట అటు ఇటు అయిపోతుంది. లేకపోతే 1 గంట ముందుగా రండి, అరగంట ముందుగా బయలుదేరండి. అంతేగాని ఇక ఉచితంగా ఉందికని చెప్పి 72 మంది 50 మంది ఉండాల్సిన బస్సులో 72 మంది అంటే 22 మంది ఎక్కువగా ఉన్నారు. 50 మందిలో ఇంక్లూడింగ్ డ్రైవర్ అండ్ కండక్టర్ తో కలిపి 50 మంది. అటువంటి దాంట్లో 72 మంది కూర్చున్నట్టు ఎంత కిక్కిరిసిపోయి ఉంటుంది. బట్ అది ఎందుకు ఇబ్బంది అయ్యింది అన్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ అక్కడ పాయింట్ డైవర్షన్ వెళ్ళాలంటే వేరేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. అది పూర్తిగా కూరుకుపోయిన సందర్భంలో మీరు అక్కడ విజువల్లో టాయ్స్ విజువల్లో మీరు చూస్తుంటారు ఆ బస్ కి ఇలా టిల్ట్ అయి ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక ఈ స్థానికులు వెళ్ళి
ఆ కంకర మొత్తం తీస్తే అక్కడ లూజ్ అయితే అది ఇంకా ప్రెషర్ Yes, పడుతుంది. exact గా. అంటే చిన్న సాయం చేద్దాం అనుకుంటే అది పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉండొచ్చు. బహుశా స్థానికులు అంతగా వాళ్ళు కేర్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. Right. సో ఇక్కడ వరకు ఎందుకంటే ఇక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్న కంకర ఇంకా ఒరిగే అవకాశం ఉంటుంది. సో అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ కంకరని బేస్ చేసుకున్న లారీ టిప్పర్ మరీ కుంగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని టచ్ చేసి ఉండకపోవచ్చు అంటూ కూడా అంటే కొంచెం ఆలస్యం అయితే అయింది సహాయక చర్యలు చేపట్టడానికి. ఎందుకంటే కంకర తీసిన కొద్దీ ఇందాక సచిన్ చెప్పినట్టుగా ఆ మనిషిని లిఫ్ట్ చేయలే వాళ్ళు బేట్లో నుంచి. ఒకవేళ కంకర మనం తీద్దామన్నా కూడా ట్రక్ ఇంకో వైపుగా ఒరిగే అవకాశం ఉంది. సో ఈ సంఘటనలో కొంత అంటే ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్లో 6:15 జరిగింది అని అంటే వెంటనే రాలేదు. కొంత టైం టేకింగ్ జేసీబీ ఆ లారీని పక్కకు పెట్టి అతను తీయడానికి అది పెద్ద టైం అని మనం చెప్పలేం. బట్ నిజంగానే చెప్తున్నట్టుగా కంకర తీసినా కూడా అది ఇంకో వైపుగా ఒరగడం మొదలుపెట్టింది. సో ఏదేమైనా ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి ప్రమాదానికి. ఒకటి బస్ డ్రైవర్ కండక్టర్ ఇంతమందిని ఎక్కించుకోకుండా ఉండాల్సింది. అది ఇన్ఫాక్ట్ మీకు తెలియదు ఆర్టీసీలో ప్రైవేట్ అంటే అది లీజ్డ్ బస్. అది ఆర్టీసీ కార్పొరేషన్ బస్ కాదు, ప్రైవేట్ బస్సును లీజ్ తీసుకొని అందులో నడిపిస్తూ ఉన్నారు. సో దాంట్లో అంతా హెవీగా క్రౌడ్ ఎక్కించాల్సిన అవసరం ఉండేది కాదు. చాలా మంది కూడా మహిళలు ఉచిత ప్రయాణం ఉంది కదా అని చెప్పి ఓవర్ క్రౌడ్గా బస్సులు ఎక్కుతున్నారు. ప్లీజ్ ఎక్కడైనా మనం చేంజ్ అవుదాం. ఎందుకంటే అటువంటి ఎక్కువగా రష్ ఉన్నటువంటి బస్సులో ఎక్కిపోయిన ప్రమాదం జరిగితే ఇప్పుడు చూస్తారు కదా ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. సో ఒక అరగంట ముందుగానే వెళ్ళండి అమ్మా ఎటైనా వెళ్ళాలనుకుంటే. లేదు అనుకుంటే ఒక గంట ఆలస్యమైన పర్వాలేదు అనుకుంటే మీరు ఎక్కే సమయానికి ఎక్కువ రష్గా ఉన్న బస్సు కాకుండా ఇంకో బస్సు ఎక్కండి. ఎందుకంటే ప్రతి దాంట్లో రష్ ఉండదు కదా. సో బీ కేర్ఫుల్. సో ఫైనల్లీ ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రమాదంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఎస్ సచిన్. రైట్. ఫైనల్ కంక్లూడ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సీట్స్కి సంబంధించి ఇలా ఒకదానికొకటి ఎప్పుడే ఢీ కొనిందో వెంటనే ప్రెషర్ ఒకదాని మీద ఒకటి ఇలా అయిపోయింది. నుచ్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు నుంచి ప్రెషర్ ఆ వెహికల్ సందర్భంలో. సో ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే నరకాన్ని అనుభవించి ఉంటారన్న అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. సో నిజంగా అక్కడ సంఘటనలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో ఇలా జరిగి ఉంటుందనేటువంటి ఊహిస్తేనే కొంత ఇబ్బందిగా ఉంది. సో ఇక అక్కడ ఫేస్ చేసిన వాళ్ళ సంగతి ఏంటో మనం డెఫినెట్ గా ఆలోచించవచ్చు. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటో కామెంట్స్. అట్ ది సేమ్ టైం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో కూడా సూచించండి. ఐ ఫీల్ దాట్ ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ప్రైవేట్ వెహికల్స్ కానివ్వండి, హెవీ లోడ్తో వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నీ కూడా కొంచెం స్పీడ్ కంట్రోల్ మెషిన్స్ అంటే స్పీడ్ కంట్రోల్ చేయడం కోసం వాళ్ళకు లాక్ సిస్టమ్ ఉండాలి. సో బేసిక్గా ఉంటూ ఉంటాయి స్కూల్ బస్సెస్కి వాటికంటే కూడా ఫిట్నెస్ టైంలో స్పీడ్ లాక్ పెడుతూ ఉంటారు. సో ఆర్టీసీ బస్సులకి అండ్ ఇటువంటి హెవీ లోడ్ క్యారీ చేసే వెహికల్స్ కూడా స్పీడ్ లాక్ అనేది ఉండాలేమో. వాట్ డూ యూ సే? అండ్ యాడింగ్ టు దిస్ రోడ్స్కి సంబంధించి నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే స్టేట్కి సంబంధించి స్టేట్ రోడ్స్ కావచ్చు, ఇటు ప్యాసింజర్స్ వెహికల్స్ వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం అటు లాజిస్టిక్స్ కావచ్చు, లేకపోతే ఈ హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి అనుకుంటే ఒకవేళ ఒక చిన్న పాట్ హోల్ ఉంది అనుకుంటే, ఒక చిన్న గుంత ఉంది అనుకుంటే ఫస్ట్ ఆ రోడ్ని బ్యాన్ చేసేయండి. మీరు పట్టించుకుంటే లేకపోతే ఆ రోడ్ని క్లోజ్ చేసేయండి. స్థానికులైన ఒక 4 రాళ్ళు బండగా అడ్డు పెట్టేస్తే వెహికల్ మూవ్మెంట్ లేకపోతే ఆటోమేటిక్గా చలనం వస్తుంది, ప్రభుత్వాలు వస్తుంది, లేకపోతే కొన్ని సోషల్ మీడియా చూస్తూ ఉంటాం. స్థానికులే ఒక కలిపి వాళ్ళ గొంతులు పూర్తి చేస్తూ ఉంటారు. మనం ఒక సోషల్ రెస్పాన్సిబుల్ గా ఒక 4 బండరాలు వేసినా లేదు దాన్ని బ్యాన్ చేయండి, లేదు అక్కడ ఏదైనా ప్రమాదం ఉందని చెప్పి ఒక హెచ్చరికను పెట్టండి, కొంత ప్రమాదం నివారించవచ్చు. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.